రాష్ట్ర బడ్జెట్ అప్పుల భారాన్ని పెంచుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రోచర్కి వ్యతిరేకంగా పోరాడి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పి కోరుకుంటూ అంటే ఒక ఇంటిలో వాడేటువంటి జమా ఖర్చుల పట్టిక అని మనం అనుకుంటే పెద్ద నాముషికేదాము. అయితే అప్పులు తెచ్చుకోవచ్చు కానీ ఏ కుటుంబమైనా అప్పులు తెచ్చుకొని అప్పు తెచ్చిన సొమ్ముని ఏం చేయాలన్నది ఇంటి పెద్దలకు తెలియకపోతే అది ఎన్నో రోజులు అప్పు తెచ్చుకోలేరు, అప్పు పుట్టదు, కరువు కాటకాలని ఆహ్వానించినట్టు అవుతుంది. అయితే ఈ విధంగా కేవలం ఓట్ల కొరకు ప్రజల నుంచి వచ్చే పన్నుల సొమ్ము కానీ ప్రజా కష్టాన్ని తాకట్టు పెట్టినట్టుగా చూపించి తీసుకొచ్చే అప్పులు కానీ దేనికి ఉపయోగించాలి, తిరిగి ఓటు పొందటానికి కొంత మన స్వలాభం వరకు కొంత ఉంటే సరిపోతుందా అని పరిపాలన చేసినటువంటి పాలకుల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ప్రజాస్వామ్యంలో ఏదో ఒక పార్టీని ప్రక్కకు నెట్టి ఇంకొక పార్టీని తీసుకొచ్చే క్రమంలో ఏం జరుగుతుందో పెద్దలందరికీ తెలుసు. అయితే జరుగుతున్న పరిస్థితుల మీద అనుభవం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అట్లాగే మంచి చేయాలన్న పట్టుదలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలు తమ ఆమోదాన్ని ఏ విధంగా తెలిపారో మనందరికీ తెలియంది కాదు. అయితే జరుగుతున్నది వెంటనే మనం చూస్తే కనుక పాత సీసాలో కొత్త సారా పోసినట్టుగా అనిపించకూడదు అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేషన్కి సంబంధించి ఖర్చు ఎంత పెట్టినా 1500 కోట్ల దాకా బడ్జెట్ చూపిస్తారు. దేనికి ఎంత ఖర్చు పెట్టారంటే వాళ్ళు వేసిన రోడ్లు. ఉదాహరణకి నిన్న కమిషనర్ గారిని ఊరు మొత్తం తిప్పుతూ రండి చూద్దరు మాకు తెలిసింది మీకు చూపిస్తామంటే ఆ ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గర నుంచి కంకరగుంట బ్రిడ్జి దాకా ఎలక్షన్ ముందు రోడ్డు వేశారు. అప్పుడే పోతుంది, గుంటలు పడుతుంది. ఏమైపోతుంది ప్రజలు మనం కట్టేటువంటి సొమ్ము ఎక్కడ? మీకు ఉదాహరణ కేవీపీ కాలనీలో ఒక స్కూల్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు అనే పరిస్థితుల్లో ఒక పెద్ద భవనం కట్టించి ఫ్లోరింగ్ గ్రానైట్ తీసుకొచ్చి పెద్ద గడ్డి వాములు నాడు వ్యవసాయ కుటుంబం, వామి అంటే పెద్ద కుప్ప అన్నమాట. అట్లా బ్రహ్మాండమైనటువంటి గ్రానైట్ పక్కన ఉంది. ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏర్పడ్డది. ఆ ప్లాస్టింగ్ చేపించి అది వాడితే కనుక అక్కడ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ గవర్నమెంట్లో చేసింది ఆయన సొంత సొమ్ము కాదు. ఇప్పుడు చేస్తే ఎవరైనా ప్రజల సొమ్ము విధించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఏ 150%, 150%, ఇందులో కూడా ఎక్సైజ్ డ్యూటీ కన్నా సేల్స్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, వ్యాట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ పద్ధతులను చూపించారు. అదేవిధంగా ధరల స్థిరీకరణ నిధి ఒకప్పుడు వైకాపా పాలనలో 3000 కోట్లు పెట్టారు. అవి కూడా పూర్తిగా ఖర్చు పెట్టారు. ఈ పాలనలో 300 కోట్లు పెట్టారు. అది 300 కోట్లు అనేది మార్కెట్లో టమాటా ధరల్ని స్థిరీకరించడానికి టమాటాలు కొంటే ఎంత ఖర్చు అవుతుందో అది కూడా సాధ్యం కాదు. స్థిరీకరణ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో రైతుల యొక్క ఉత్పత్తులు విపరీతమైన ధరలు పడిపోయి ఉంటే ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి ఆ వస్తువులను కొని, ఆ ఉత్పత్తులను కొని ఆ ధరను కొంచెం పెంచేట్టుగా కృషి చేస్తే మళ్ళా మార్కెట్ పుంజుకుంటుంది, ధరలు పెరుగుతాయి. కానీ దానికి కేవలం 300 కోట్లు పెట్టారు. మరోవైపున 2000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి సపోర్టింగ్ కోసం 2000 కోట్లు కేటాయించారు.
పెట్టుబడులు రావడానికి సపోర్టింగ్ పాత్ర పోషించడానికి 2,000 కోట్లు కేటాయించారు. దాదాపు 60% రైతులున్న వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఈ రాష్ట్రంలో వారు చేసే ఉత్పత్తుల యొక్క ధరలు పెంచడానికి కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించారు.